పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలనో చూద్దాం. రియల్ టైంలో పర్చేజ్ ఇన్వాయిస్, టాలీ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ఓకే, డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నాకు సప్లయర్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఇచ్చే సప్లయర్, నేను అతని దగ్గర పర్చేజ్ చేస్తాను కదా, ఆ ఇన్వాయిస్ ఎలా ఉంటుందో చూడండి. టాలీ ఇన్వాయిస్, సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్, అడ్రస్ కర్నూలు, జిఎస్టి నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇన్వాయిస్ నెంబర్, డేట్ జనవరి 10, లొకేషన్ ఫోటోకి, ఇది నా అడ్రస్. ఏం కొన్నాను, ఏం పర్చేజ్ చేశాను, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, హెచ్ఎస్ఆర్ నెంబర్, జిఎస్టి 18%, 3 క్వాంటిటీ, రేట్, ట్యాక్స్, టోటల్ బిల్లు 2793. ఇది పర్చేజ్ ఇన్వాయిస్, రియల్ టైం పర్చేజ్ ఇన్వాయిస్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అమౌంట్ మ్యాచ్ అయ్యే విధంగా నేను నా యొక్క అకౌంట్స్లో, ఒరిజినల్ అకౌంట్స్లో నేను దీన్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ చేశారు కదా, వద్దు అనుకున్నారు అనుకోండి, తీసేయచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, ఆల్టర్లోకి వెళ్ళి, వోచర్లోకి వెళ్ళి, సేల్స్లోకి వెళ్ళి, సేవ్ ఇక్కడ స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్ తీసేశారు అనుకోండి, ఇంకా నార్మల్గా వచ్చేస్తుంది. ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సేల్స్ చూసారా, సెటప్ ఏం లేదు, ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పర్చేజ్లోకి వెళ్దాం. డేట్ ఏముంది ఇక్కడ, జనవరి 10 ఉంది. డేట్ మార్చండి, 1/10 లేకుంటే 10/1, 10 జనవరి మార్చానా. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, ఎస్పీ డాష్ కంట్రోల్ సి కాపీ, చూడండి ఇక్కడ ఇవ్వాలి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, ఈ ప్లేస్ లో పేస్ట్ చేయాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఎంటర్. పార్టీ నేమ్ ఏముంది, ఆల్ట్ సి, సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రెడిటర్స్, వారి యొక్క అడ్రస్ సి, కంట్రోల్ వి, మరి దాని కింద చాలు, ఆ అడ్రస్ చాలు. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వచ్చు, ఈమెయిల్ ఐడీస్ మీ ఇష్టం, ఎంత ఎంచుకోండి, ఎంటర్. ఆంధ్రప్రదేశ్ కదా, వారి యొక్క జిఎస్టీ నెంబర్, సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేస్, ఆల్ట్ సి. ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, క్వాంటిటీ ఏంటి తీసుకోవాలా, నెంబర్స్, నెంబర్ ఏముంది 999293, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పర్సెంటేజ్ ఎంత ఉంది 18, ఎన్ని క్వాంటిటీ 3 క్వాంటిటీ, రేట్ ఎంత ఇక్కడ చూడండి 931, అది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 931. ఇప్పుడు నేను ఎంత ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ, ఓకే చూడండి 789 ఎంటర్ చేస్తా, 789, దానికి ట్యాక్స్ యాడ్ చేస్తా. అమౌంట్ మ్యాచ్ అయిందా, 2793, 0.06 ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ ఇవ్వాలా, రౌండ్ ఆఫ్ ఎంత ఇవ్వాలా, 06 అనేది వెళ్ళిపోయి 0 రావాలి పక్కన. ఓకే, ఇక్కడ నేను ఎంత నెంబర్ ఇస్తే అది 0 అవుతుంది, రౌండ్ ఆఫ్. చెప్పండి, 50 పైసా ఉంటే
50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోమన్నా, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోమన్నా. ఇక్కడ 50 పైసా బిలో ఉందా అబోవ్ ఉందా? బిలో బిలో ఉందంటే ఏం తీసుకోవాలి అక్కడ చెప్పండి. ఆ అమౌంట్ మైనస్ వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి? మైనస్ మైనస్ చెప్పండి. -06 మైనస్ 06 0.06 అంటే మైనస్ 0.06 మైనస్ 0.06 జీరో అయిపోయిందా? అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 2973 2793 కదా? యా 2793 2793 ఇలాగే మ్యాచ్ చేసుకోవాలి మీరు రియల్ టైంలో. వాళ్ళ ఇన్వాయిస్లు ఎలాగున్నా మనకు అనవసరం. మనకు మెయిన్గా కావాల్సింది వారి యొక్క సప్లై నెంబర్ కావాలి, ఓకే, వాళ్ళ పేరు కావాలి, ఇన్వాయిస్ డేట్ కావాలి, ఐటెం కావాలి, అడ్రస్ కావాలి, ట్యాక్స్ ఎంతో కరెక్ట్గా సెట్ చేయాలి. ఇదే రియల్ ఇన్వాయిస్. సేవ్ సార్ ఇది పర్చేజ్ వాళ్ళ ఇన్వాయిస్. 5 బిలో ఉంటే సార్ 5 బిలో ఉంటే అంటే ప్లస్ వస్తుందా సార్? 50 పైసా అబౌవ్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే, ఇది పర్చేజ్ ఇన్వాయిస్. ఇప్పుడు స్టూడెంట్స్ మెటీరియల్స్ నా దగ్గర కొంటారు, అప్పుడు అమెజాన్ నుంచి నాకు సేల్స్ ఇన్వాయిస్ వస్తుంది. ఓకే, ఆ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలి? ఇవన్నీ సేల్స్ ఇన్వాయిసెస్. అంటే నాకు ఆన్లైన్లో ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో, ఓకే, ఆర్డర్ పెట్టుకుంటే నాకు అమెజాన్ నుంచి ఇన్వాయిస్ వస్తుంది. ఫలానా వ్యక్తి మీ మెటీరియల్స్ని ఆర్డర్ పెట్టుకున్నాడు, అతని డీటెయిల్స్ ఎక్కడ? నరేంద్ర సింగ్, సో హర్యానా, ఓకేనా, అతని పేరు. ఇది ఇంత ఇన్వాయిస్ చూసి ఏంటి ఇలా ఉంది, ఇంత ఎలా టైప్ చేయాలా, ఎక్కడ టైప్ చేయాలని భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎన్ని అనవసరం. మనకు కావాల్సింది అతని పేరు, అతని అడ్రస్, జిఎస్టీ నెంబర్ ఉందా లేదా, మన ఐటమ్ ఏంటి. ఓకే, సో నరేంద్ర సింగ్ హర్యానా, కంట్రోల్-C, సేల్స్ ఇన్వాయిస్ అనమాట ఇది. F8లో వెళ్తున్నా, Alt-C, Control-V పేస్ట్, సన్రీ డెప్టర్స్, దెన్ అడ్రస్, హౌస్ నెంబర్, Control-C, Control-V, హర్యానా. జిఎస్టీ నెంబర్ ఉందా లేదా? సో లేదు, ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి అన్రిజిస్టర్డ్. Control-A, 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 సేల్స్ ఐజిఎస్టీ. Alt-C, ఐటమ్ ఏముంది నాది? టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్ మెటీరియల్. Control-C కాపీ, Control-V పేస్ట్, నెంబర్స్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది ఇక్కడ? 4909, 4901. జిఎస్టీ ఎంత? 12%. ఓకే, ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది. నేను కూడా F12కి వెళ్ళి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా నా ఇన్వాయిస్ టోటల్ వాల్యూ ఎంత? 999. సో నేను ఇక్కడ 999 ఇస్తా, 1 క్వాంటిటీ. ఇక్కడ 999 ఇస్తే నాకు పడిన అసలు రేట్ ఎంత? 891 పైసా నాకు పడుతుంది. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే టోటల్గా ఇక్కడ 999 వచ్చేస్తుంది. ఇది సేల్స్ ఇన్వాయిస్. నేను నా కస్టమర్కి సేల్ చేస్తున్నాను 999. ఇలా మీరు లైక్ అమెజాన్ ఇన్వాయిస్ అయినా, మీషో ఇన్వాయిస్ అయినా, ఫ్లిప్కార్ట్ ఇన్వాయిస్ అయినా ఎలాగైనా ఉండదు. మనకు కావాల్సింది అతని పేరు, అతని కంపెనీ అడ్రస్, అతనికి ఏం ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నాం, ఎంత వాల్యూ, అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. వీటిని రియల్ టైమ్ ఇన్వాయిసెస్ అంటాం. అమౌంట్లు మ్యాచ్ చేయాలండి మనం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, క్లియరా? అర్థమైనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకే, డన్ గైస్. ఫ్రమ్ టుమారో పేరోల్ మేనేజ్మెంట్ చెప్తాం.
ఓకే, దాని తర్వాత ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ మా. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? సర్వీస్ కంపెనీలో 12 months ట్రాన్సాక్షన్స్ క్లియరా? యా, డన్ గైస్. సో సెకండ్ ప్రాబ్లం ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 30. ట్రేడింగ్ కంపెనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ అండి? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? హలో, వాయిస్ వినపడుతుందా? హలో, యా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి? సో ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఐటమ్స్ కొనటం, అమ్మటం ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఇలా మంత్లీ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ముందుకు పోవాలి. దీంట్లో మనకి ఫ్రీ ఐటమ్స్ కూడా వస్తాయి. అవి ఎలా అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే, వీటిలో కూడా 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మీరు అది నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్ పెట్టచ్చు, బట్టల షాప్ పెట్టచ్చు, మెడికల్ స్టోర్ పెట్టచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పెట్టచ్చు. వాటిని పర్చేజ్ చేయడం, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం. ఫైనల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం. ఓకే, ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. దీనిలో మీ జిఎస్టీ ఉంటుందమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, జిఎస్టీ ఎస్ పెట్టండి. 37 కంట్రోల్ ఏ పర్చేస్లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చుకోండి, July 1/7. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 15 lakhs. ఆల్ట్ సి, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, రిటర్న్ పిక్చర్స్, ఆల్ట్ సి. చెక్, ఎస్డి ఆఫీస్ పేమెంట్, డిపాజిట్ 25,000. తర్వాత సెల్ ఫోన్,
motor vehicle. So purchase. Thirty-seven. Control A, Control A, Control A. Alt C. Purchase. Purchase accounts. Control A. Alt C. Alt C. Stabilizers. Alt C. Numbers. %. Alt C. CGST. Okay. 76,800 in the match. Brother, F8 sales. చేయండి కదా సేల్స్ కదా పర్చేజ్ ఏమో ఇది ఓకే F9 Alt C. Stabilizers. %. Open well pumps. %. 39,350. Number. And crafting చూడాలి
డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ ఆఫ్ ఫండ్, నెట్ లాస్ 500. పేజీ నెంబర్ 42లో చూడండి, నెట్ లాస్ మీకు కనబడుతుంది. ఇది బ్యాక్ సైడ్ మీకు గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కూడా ఉంటాయి. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ 48, 50లో కమిషన్ కేసు ఉంటుంది. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో డాష్బోర్డ్ అంటే ఇలా వస్తుంది. Display more reports, trial balance, alt F1, expand. Account books, cash and bank balance, purchase register, sales register, receipt register, payment register, control register. ఓకే, అలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. జూలై అయిపోయిందా? ఆగస్ట్ చూడండి, ఏమైనా డౌట్ ఉందేమో. ఆగస్ట్ చూడమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆగస్ట్లో? ఆగస్ట్లో చూడండి, ఏమైనా అర్థం కానీ ఇంట్రెస్ట్ ఉన్నాయేమో. ఆగస్ట్ 16 చూడండి, మనం A to Z ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. సో వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు లాస్ట్ మంత్ లో. మనం ఈ మంత్ లో ఏం చేయాలి, డబ్బులు ఇస్తున్నాం. 18 A to Z ట్రేడర్స్ 3,96,500. డిస్కౌంట్ రిసీవ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2,000. ICICI బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్లో సేల్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ సేల్స్ అకౌంట్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 25, 900. సబ్మెర్సిబుల్ పంప్స్ 2,500. GST. ఓకే, నెక్స్ట్ 26 అడ్వాన్స్ శాలరీ పేమెంట్ తీసుకోండి. ఆల్ట్ C, సాలరీ అడ్వాన్స్, కరెంట్ అసెట్స్. తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి మా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో.
ఇప్పుడు చూడండి, శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు. అతను ఏం చేశారంటే 4 మంత్స్ 500 పట్టుకోమని చెప్పాడు. ఓకే, సాలరీస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500 శాలరీ అడ్వాన్స్. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి పర్చేజ్లో. ఓకే, సో టోటల్ క్వాంటిటీ 55, నార్మల్ క్వాంటిటీ 50, ఫ్రీ 5 ఐటమ్స్ ఇచ్చాడు. ఇవి ఎక్కడ కనిపించవు మనకి. ఓకే, పర్చేజ్లోకి వెళ్ళండి, F11. ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. కంట్రోల్ ఏ. రాజా ట్రేడర్స్. సో టోటల్ క్వాంటిటీ 55, బిల్లుడు 50, లో కెపాసిటీ 24, 20, 400, ట్యాక్స్, CGST. ఇలా తీసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఫార్మాట్ తీసుకోవాలి. అవి లేవు అంటే నో పెట్టాలి, F11 వెళ్ళి. తర్వాత 32 చూడండి. ఇప్పుడు ఫస్ట్ వీక్ మర్చెంట్స్, మీరు పర్చేజ్ సేల్స్ చేసింటారు లాస్ట్ మంత్లో. ఐ థింక్ పర్చేజ్ చేశారు. మీరు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, లేటుగా పే చేస్తున్నారు, అందుకు వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ వేశారు. ఫస్ట్ వీక్ ప్లేస్లో నేను A to Z తీసుకుంటున్నాను, మీరు ఫస్ట్ వీక్ తీసుకోండి. 6,45,450 మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పేడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. సో డెబిట్ A to Z, ఇంట్రెస్ట్ పేడ్ అండ్ ICICI బ్యాంక్, ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత F8 జావా ట్రేడింగ్, కంట్రోల్ ఏ, సేల్స్ కెపాసిటీ 22, 20, 750. లో కెపాసిటీ 6. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు. సో F8 లైక్ అక్టోబర్, నవంబర్ చూడండి. నవంబర్లో ఫ్రీ ఐటమ్స్ లేవు. సో F11కి వెళ్ళి ఫ్రీ ఐటమ్ తీసేయండి. తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు, దానిపైన చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఎస్, కంట్రోల్ ఏ, ట్రేడింగ్ కార్పొరేషన్ సీక్రెట్. ఇంకా 5%. అండ్ చాలు.
సేవ్. డిసెంబర్ చూడండి. డిసెంబర్ 50. సో స్టార్టింగ్లో మనం పర్చేజ్ చేసాం, ఇక్కడ రిటర్న్ జరుగుతున్నాయి 50లో. సో అప్పుడు అదర్ వచ్చేస్లో వెళ్ళి డెబిట్ నోట్ తీసుకోవాలి. ఇయర్ టు జెడ్ ట్రేడర్స్, ఓకే, ఫస్ట్ స్టెబిలైజర్స్ 10 రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 10 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్ టు ఏ టు జెడ్ ట్రేడర్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇన్వెంటరీలో డెబిట్ నోట్, పర్చేజ్ రేట్ నుండి డెబిట్ నోట్ తీసుకోవాలి. జనవరి చూడండి, జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. క్రెడిట్ నోట్ తీసుకోవాలి, క్రెడిట్ నోట్. హై కెపాసిటీ 15,700. Reversible pumps 2,300. GST. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి మార్చ్. తర్వాత ప్రొవిజన్ ఎంటర్స్ F7. Salaries. ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 1,800. రిపేరేషన్స్ కరెంట్ అసెట్స్ తర్వాత డ్రాయింగ్స్.
తర్వాత ఇంతవరకు చేసిన తర్వాత లాస్ట్ వాల్యూ అది వస్తుంది 19,793.48 ఆ వాల్యూ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలపాలి. ఇప్పుడు నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, మీరు అన్నీ చేసిన తర్వాత మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది. అది యాడ్ అవుతుంది, మీకు అది 0 అవుతుంది. ఇలా ఓకే, ఇలా ఎంటర్ చేయాలండి. ఇది కూడా స్ప్లిట్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. ఇప్పుడు నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు ఇవన్నీ లెఫ్ట్ లైబిలిటీస్ కూడా అసెట్ సైడ్ వచ్చాయి. ఓకే, ఇక్కడ 15,18,000 ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇదే వాల్యూ స్ప్లిట్ చేసిన తర్వాత కంపెనీలో కూడా వచ్చేస్తుంది చూడండి, 1425 ఎంటర్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఆల్టర్ చేసుకోవాలి. ఆల్టర్ కంట్రోల్ రైట్ 5425 ప్లే 2526. ఓకే, ఈ విధంగా ఆల్టర్ చేసుకోవాలి. 2526 నో వచ్చర్స్. చూడండి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి, సేమ్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చేసి ఉంటుంది 15,18,000. ఆల్ట్ F2 వచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ లేయర్ మార్చాలి. వచ్చర్స్ రెంట్ పేయబుల్ చేసావు, 0 చేయొచ్చు. పేమెంట్ ఓకే. ఇలా గైస్, దీన్ని మనం ట్రేడింగ్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీ డౌట్స్? క్లియర్ గైస్.